హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే మంచి డెజర్ట్ రెసిపీ ఒకటి నేర్చుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది. గులాబ్ జామున్తో పాటు ఈ డెజర్ట్ రెసిపీ అనేది సూపర్గా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మీరు కూడా ట్రై చేసేయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. దాంట్లో 2 టేబుల్ స్పూన్ల దాకా కస్టర్డ్ పౌడర్ని వేసుకోండి. ఏదైనా ఫ్లేవర్ తీసుకోవచ్చండి. అలాగే దీంట్లో ఒక టీ గ్లాస్ నుండి వాటర్ని యాడ్ చేసేసుకొని ఎక్కడా కూడా పిండి ముద్దలు లేకుండా బాగా మిక్స్ చేసేసుకోండి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండీని పెట్టేసుకోండి. దాంట్లో ఒక 1/2 లీటర్ దాకా చిక్కటి పాలను వేసేసుకోవాలి. అదే సిమ్లో పెట్టేసేసుకొని పాలని కూడా బాగా రోలింగ్ బాల్ అయ్యేదాకా మరిగించుకుంటూ ఉండాలి. మిగడ కట్టకుండా మధ్యలో ఇలా మిక్స్ చేసేసుకుంటూ వీటిని మనం మరిగించేసుకోవాలి. పాలు అనేది పూర్తిగా మరిగిపోయాక మనం ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ ఉంది కదా, దాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకొని పాలలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ట్రాన్స్ఫర్ చేసేసుకున్న ఎమ్మటే మనం మిక్స్ చేసేసుకోవాలండి, లేదంటే ఉండకట్టేస్తుంది. ఎమ్మటే వీటినంతా కూడా బాగా మిక్స్ చేసేసుకుంటూ కన్సిస్టెన్సీ అనేది దగ్గర పడుతూ ఉంటుందండి. ఈ టైంలో ఎప్పుడూ కూడా మనం సిమ్లో పెట్టుకొని మనం ఈ కస్టర్డ్ పౌడర్ని ఉడికించేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ అనేది కొంచెం చిక్కపడిపోయాక దీంట్లోనే 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల దాకా పంచదారని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్నంతా కూడా మిక్స్ చేసేసుకొని పంచదార కరిగిపోతే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారనిద్దాము. దీంట్లోనే తగినన్ని డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని దీన్నంతా కూడా పక్కన పెట్టేసేసుకోవాలి. ఈ కస్టర్డ్ పౌడర్ అనేది పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇప్పుడు మనం వేరొక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. కింద ఇప్పుడు కూడా సదరంగా ఉండే ఒక గిన్నెని తీసేసుకున్నాక దాంట్లో మనం ఈ రోస్ట్ చేసిన ఈ బ్రెడ్ ముక్కల్ని దీంట్లో వేసేసుకోండి. ఎప్పుడు కూడా లేదా ఒకవేళ దగ్గర మీకు రోస్ట్ బ్రెడ్ లేకపోతే బ్రెడ్ని కూడా కొంచెం ఫ్రై చేసేసుకొని మనం యూస్ చేసుకోవచ్చు. అలాగే ముందుగా గులాబ్ జామున్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి. ఇలా సిరప్తో పాటు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ రోస్ట్ చేసిన బ్రెడ్ని ఒక లేయర్ దాకా పరుచుకున్నాక నెక్స్ట్ ఈ షుగర్ సిరప్ని, అంటే మనం గులాబ్ జామున్ చేయగా సిరప్ ఉంటుంది కదా, ఆ షుగర్ సిరప్ని అంతా కూడా రోస్ట్ బ్రెడ్ మీద వేసేసుకొని ఒక లేయర్ లాగా చక్కగా మనం ఈ షుగర్ సిరప్ని యాడ్ చేసేసుకోవాలి. మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ని ఇంకొక లేయర్ లాగా ఫామ్ చేసుకోవాలి. ఈ బ్రెడ్ నిండా కూడా చక్కగా మనం ఈ కస్టర్డ్ అంతా నింపేసుకున్నాక ఇంకొక లేయర్ కింద మళ్ళీ రోస్ట్ బ్రెడ్ని తీసుకోండి. దీనిపైన కూడా షుగర్ సిరప్ని యాడ్ చేసేసుకోవాలండి. అలాగే మనం ఫైనల్గా దీంట్లో కస్టర్డ్ మిల్క్ ఉంది కదా, దాన్ని కూడా యాడ్ చేసేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఇంకా కస్టర్డ్ మిల్క్ ఉంటే ఇంకా 3rd లేయర్ కింద కూడా ఫామ్ చేసేసుకోవచ్చండి. ఫైనల్గా దీంట్లో ఇందాక మనం చేసి పెట్టుకున్న గులాబ్ జామున్ కూడా దీంట్లోకి మనకి నచ్చిన విధంగా డెకరేట్ చేసేసుకోవాలి. ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాక దీనిపైన సన్నగా తరిగి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని చల్లేసుకోండి. ఏది వీలైతే అది మీరు డ్రై ఫ్రూట్స్ ఇది వేసుకోవాలనేది ఏమి ఉండదండి. బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా మీకు నచ్చినవి వేసేసుకొని మూత పెట్టి 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకోండి. అలాగే 1 గంట అయ్యాక మళ్ళీ మూత తీసి చూద్దామండి. ఎంతో టేస్టీగా ఉండే డెజర్ట్ అనేది రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకైతే భలే నచ్చేసిద్దండి. వీటిని ఒక పక్క నుంచి మనం ఇలా బ్రెడ్ ముక్కల్లా కట్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. ఈ టేస్టీ అయిన బ్రెడ్ డెజర్ట్ని మీరు కూడా ఒకసారి చూసి ట్రై చేసేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సమ్మర్లో ఇలాంటి రెసిపీస్ అనేది చాలా బాగా నచ్చుతాయి కదా పిల్లలకి. బయట కొనేదానికన్నా ఇంట్లో మనం ఇలా ప్రిపేర్ చేసి పెడితే పిల్లలకి భలే నచ్చేస్తుందండి. ఈ వీడియో చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.